లేకపోతే ఆయన ఏ విధంగా బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ మాట్లాడదాం దయచేసి. మళ్ళీ ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు, సో మొత్తానికి 15 నుంచి 20 కోట్లు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనడానికి సిద్ధమైపోయారు. అన్ని డబ్బులు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ దగ్గర? మంచి ప్రశ్న వేశారు బ్రహ్మనాయుడు గారు. ఒకవేళ ఉంటే మా వెంకటరెడ్డి గారు వస్తే తీసుకెళ్లిపోతారు వచ్చి. మేమైతే ఆ రేట్లు ఫిక్స్ చేయలేదు, మా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు ఎవరో ఫిక్స్ చేశారు ఆ రేటు, టీఆర్పీ రేట్ లాగా ఎంఆర్పీ రేట్ ఫిక్స్ చేశారు. రూపాయి ఇవ్వట్లేదు. అయితే దాంట్లో ఎఫ్ఐఆర్ బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం ఆయన కంటిన్యూ చేయమంటే, రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు బ్రీఫ్ మీ నేను చూసుకుంటాను అన్నది వాయిస్ చంద్రబాబు నాయుడు గారు కాదా? మనిషి రేవంత్ రెడ్డి గారు ఏమో మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమిక్రీ చేసి ఉంటారు. ఆ ప్రస్తావన వద్దులండి, ఆ అంశం వద్దు. మళ్ళీ వాళ్ళ పార్టీలో జరిగిన అంశమే కదా బ్రహ్మనాయుడు గారు, దాన్ని ప్రస్తావించదంటే ఎట్లా? ప్రస్తావిస్తే మీరు అడ్డుపడ్డారు. ఎప్పుడు అయిపోయిన ఎపిసోడ్ సార్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, అయినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. సో అట్లా ఇంకా ఆ ఎపిసోడ్ మీరు పెట్టిన సబ్జెక్ట్ రిలేటెడ్ రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఓట్లు కొనుగోలు చేసే అంశమే కదా, దాని రిలేటెడ్ నేను క్వశ్చన్ అడిగాను. శ్రీనివాస్ చౌదరి గారు అలా ఎత్తుకుంటే పర్వీన్ తలాయికి ఎన్ని కోట్లు తీసుకుని ఎంపీ పదవి ఇచ్చారు సార్? ఇది కూడా మాట్లాడొచ్చుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రాజ్యసభ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతున్న విషయాన్ని తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఓడిపోతున్నానని నైసర్లోకి వెళ్ళి మాట్లాడారు. అది క్లియర్ కదా. ఇప్పుడు నాకు మొన్నటి వరకు నా బొమ్మాయి గెలుస్తుంది, నా పార్టీ వైనాట్ 175, మాట తప్పను, మడం తిప్పను, విశ్వసనీయత అని చెప్పి మాట్లాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోతున్నారు కదా. మీరు ఏమంటున్నారు? మీకు పథకాలు అందితే, మేము నీ బిడ్డన అయితే, మీకు అన్ని రకాల సాయం ప్రభుత్వం చొచ్చుంటే ఓటేయండి, లేకపోతే లేదు. మరి ఆ పదాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి అంటే నైసర్యంలోకి వెళ్ళిపోయారు కదా. మీరు పాండవులు తక్కువ సైన్యం సార్, కౌరవులు ఎక్కువ సైన్యం, పాండవులు విజయం సాధించారు కదా. మరి వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారంటే ఏం చెప్పగలం మేము? ఇప్పుడు మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అంగీకరించట్లేదు. అందుకే వాళ్ళు నీతో పొత్తు మాకు మేమే పార్టీలు చేరుకుంటామని వాళ్ళు ఓట్లేస్తామని చెప్పి వ్యతిరేకత ఓట్లేస్తున్నారు. మేము కూడా అదే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ వచ్చేసింది, సర్వేలు చూస్తున్నారు, ప్రజలు వ్యతిరేకత చూస్తున్నారు. నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ, మహిళలు కానీ, ఎస్టీసీ బీసీ మైనార్టీల పరిస్థితి ఏ రంగం అని ఎత్తుకోండి. ఏ రంగం ప్రజలైనా సరే ఫ్యాన్ కోటేస్తారా? అంతేందుకు గవర్నమెంట్ పనిచేసి టీచర్లు ఓట్టేస్తారా? ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. అందుకే తిరుపతి సభలో ఆయన మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లియర్ చెప్పాడు, నేను సంతోషంగా దిగిపోతాను అంటే. నువ్వు సిద్ధమైపోయావు ఓడిపోవడానికి, రాసుకున్నారు కదా సిద్ధం అని, పోస్టర్ కూడా రాసుకున్నారు కదా, మేము సిద్ధం ఓడిపోవడానికి, ఇంటికి పోవడానికి సిద్ధం, పార్టీ మూసేయడానికి సిద్ధం అని రాసుకున్నారు కదా. దాని మీద సెటర్లు కూడా చాలా మంది వేశారు కదా. నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈ రోజు భారతదేశంలో రాజ్యసభ సీట్లు లేకుండా పోతుందని మమ్మల్ని అన్నారు. కానీ నేనంటున్నా వైఎస్ఆర్సీపీ ఇంకా రాజ్యసభ సీట్లు లేదు, ఇంకంతే. 3 ఓడిపోతారు, సవాల్ చెప్తున్నాను కదా. 3 ఓడిపోతారు, వాళ్ళు గెలవట్లేదు. అవును గెలవండి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు ఓట్లు మళ్ళీ నేను లైవ్ లోకి వస్తా, ఇదే వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. 3 మెంబర్స్ నిలబెడతారు, 3లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవచ్చు. మా అదృష్టం బాగుండి కొన్ని రకాల ఎత్తులు వేస్తే ఇంకా 2 కూడా వేరు సార్ ఓట్లు. ఏమవుతుంది? ఓట్లు ఏ పీక్కో అని చెప్పి ఎమ్మెల్యే చేతులు పరిస్థితి ఏర్పడుతుంది కదా. డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడుతాం కదా, ఎమ్మెల్యేలు మేము వేయట్లేదు, మీరు చేయట్లేదని. 70 స్థానాల్లో మార్చిన ఎమ్మెల్యేలు మరి ఎందుకు వేస్తారు ఓట్లు? నాకు రాజకీయ జీవితాన్ని పునాది చేసిన తర్వాత నువ్వు, ఒకప్పుడు సమాజ్ చేసిన తర్వాత నువ్వు రాజకీయ జీవితం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ సమాజ్ చేసేది ఏంటి అనేది వారి అభిప్రాయం. మంచి పాయింట్. ఇప్పుడు మంచి పాయింట్ అడిగారు మీరు. ఆయన వెంకటరెడ్డి గారు అన్నారు ఏమని, మేమే వాళ్ళకి లైఫ్ ఇచ్చాం, 56 మంది 70 మంది కొత్త వాళ్ళు ఇచ్చాం. 67 మంది కొత్త నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, 56 మందికి అసలు రాజకీయం తెలియదంట. తెలియదు, వాళ్ళకి లైఫ్ ఇచ్చారన్నారు. సరే వాళ్ళు దేవం పెట్టాలి కొంత రాజకీయాల్లో. మరి ఇప్పుడు మీరు ఆపేస్తారు? తప్పే కదా అది. అంటే మీరే రాజకీయం చేస్తారు, మీరే ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందేగా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవకాశం ఉంటాయి, అది దీపాలు వేరు, జీవిత రాజకీయాలు వేరు. కాబట్టి రాజకీయాల్లో మళ్ళీ అవకాశం ఆయన ఆ చెల్లె రూపాయలు చెల్లుతుంది కదా, మళ్ళీ పోటీ పడతారు కదా, మళ్ళీ గెలుస్తారు కదా. కాబట్టి రాజకీయాల్లో అధికారాలు శాశ్వతం కాదు, అదేవిధంగా పొత్తులు శాశ్వతం కాదు. కాబట్టి మీరు రాజకీయాల్లో గెలవలేక నైసర్యంలోకి వెళ్ళిపోయి పక్క పార్టీ మీద నిధులేయటం కన్నా మీ పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోండి, మీ ఎంపీలు కాపాడుకోండి, ఓట్లు వేసుకోండి అని చెప్పడానికి నేను కూడా సూచించదలుచుకున్నా. కానీ ఈ రోజు చెప్తున్నాం కదా, మళ్ళీ ఇంకా ఫిబ్రవరి 14 పెద్ద ఏళ్ళు కూడా లేవు, 10-15 రోజుల్లో
మళ్ళీ మనం చూడండి రాజ్యసభలో నేను కాదు చరిత్రలో రాజ్యసభలో సీట్ లేకుండా వైఎస్ఆర్సీపీ నిజంగా నడవబోతుంది. ఇది కాబట్టి మీరు రాసుకోండి అని కూడా అపరం చెప్తున్నా. ఈ సవాల్ నేను కూడా స్వీకరిస్తున్నా. కాబట్టి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది 100% పూర్తి నమ్మకం మేము ఉన్నాం. అందుకే వైఎస్ఆర్ ఉన్నారు కాబట్టి 11 రాజ్యసభ స్థానాల్లో ఇప్పుడు 8 రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు, ఇంకా 3 రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. అసలు మీరన్నా క్వశ్చన్ చేయకపోతే ఎట్లా అంటే జరగబోయే ఎన్నికల్లో మాట్లాడితే అంటే మీరు బేరాలు చేసి చచ్చిపోయినట్టున్నారు. బేరాలు కాదు, ఆల్రెడీ 5 సీట్లు ఉన్నాయి మీకు కాదనట్లేదు. ఈ ఎన్నికల్లో 3 సీట్లలో 0 అవుతుందని చెప్తా కానీ మీకు మనసేం పూర్తిగా లేదు చెప్పట్లేదు. ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సీట్లు తీసుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేల వ్యతిరేకతతో ఫలితాలు బయటపడిపోతున్నాయి. అది మీరు ఆస్వాదించండి, చూడండి. పతివ్రత పరమానం ఆడితే తెల్లారేదాకా అది ఆరలేదని చెప్తే తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఆంజనేయ రెడ్డి గారు ఏంది బ్రహ్మనాయుడు గారు ఇక్కడ బేరాలు లేవు. ఇంకా ఆంజనేయ రెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు జనవరి 22వ తేదీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మనందరికి కూడా తెలుసు. అవును, రాముడు దేనికి ఆదర్శం మనందరికి కూడా తెలుసు. శ్రీరామచంద్రుడిని దశరథ మహారాజు ముందు రోజు సాయంకాలం పిలిచి రేపు ఉదయం పట్టాభిషేకం ఉంది నీకు, నువ్వు సిద్ధంగా అన్న తర్వాత శ్రీరామచంద్రుడు ఒక ప్రశ్న కూడా అడగలేదు. రేపే ఎందుకు, ఎల్లుండి ఎందుకు చెప్పితే ఏం అడగలేదు. అవును, అట్లాగే తండ్రి గారని వెళ్ళారు. తెల్లవారిన తర్వాత అదే దశరథ మహారాజు శ్రీరామచంద్రుడిని పిలిచి నీకు పట్టాభిషేకం లేదు, అడవురికి వెళ్ళిపో అంటే ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నన్ను ఎందుకు పట్టాభిషేకం చేయమన్నారు, నన్ను ఎందుకు అడవులకు వెళ్ళమన్నారు, పితృవాక్ పరిపాలన వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు రాజకీయాల్లో శాసనసభ్యులు అట్లా ఉండరు కదా. నాకు ఆయన రాజకీయ జీవితం ఇచ్చాడు కాబట్టి ఈ మళ్ళా తిరిగి ఎన్నికల్లో నేను ఇన్ని రోజులు ఈ రాజకీయ జీవితం అనుభవించాను, ఉన్నట్లుండి నాకు అసెంబ్లీ టికెట్ లేకుండా తీసేస్తే నేను రాముడిలాగా ఉండే అవకాశాలు లేవు. రాజకీయ జీవితం ఇచ్చినటువంటి అంశం పక్కన పెడితే వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా, ఆస్తులు తెగనమ్మి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు. కాబట్టి రాజకీయాల్లో రాముడు ఎవరు ఉండరు. మీరు 3 సార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చి గెలిపించి 4వ సారి ఇవ్వకుండా ఈదుకెక్కి గుండెలు బాదుకుంటూ ఈదుల్లో పొల్లాడుతున్నారు. అది కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మనం చూస్తున్నాం రాజకీయాల్లో. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారే మనకి రాజకీయ జీవితం ఇచ్చారు, అందులో ఎదురు లేదు. ఆయన చూసి ఆయనే చెప్పారు కదా, నేను 123 సార్లు బట్టలు నొక్కుతున్నాను, ఒక 2 సార్లు నా కోసం ఎందుకు మీరు బట్టలు నొక్కరని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ నేనేమంటున్నా అంటే అధికార పార్టీలో సంక్షోభం ఉంది. నాకు వెంకటరెడ్డి గారి యొక్క వాయిస్ లో కూడా ఎంతో మార్పు కనిపిస్తుంది. ఎంతో ముందు అగ్రెసివ్ ఉండేది, వ్యంగ్యంగా మాట్లాడేది, అందరి మీద తీవ్ర విమర్శలు చేసేది. అటువంటి వెంకటరెడ్డి గారు ఈ రోజు ఒక 4-5 వెళ్ళిపోవచ్చాము, మాకు వ్యతిరేకంగా ఓట్లు వేయచ్చాము. కానీ సమస్య ఎక్కడుందంటే బ్రహ్మనాయుడు గారు, ఇది తమాషా పద్ధతి, ప్రపోర్షనల్ సిస్టమ్. మన రాజ్యసభ ఎన్నికలు ఇందులో ఫస్ట్ ఎంతమంది పోటీ చేస్తారో అన్ని ప్రిఫరెన్స్లు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫస్ట్ కౌంట్ లో గెలుస్తారా, సెకండ్ కౌంట్ లో గెలుస్తారా అని కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఇది ఒక కాంప్లికేటెడ్ ఉంటుంది ఎలక్షన్. అందువల్ల ఏం జరుగుతుందో మనం చూస్తాం. కానీ ఒకటి స్పష్టము, అధికార పార్టీలో చాలా సంక్షోభం. 4 ఆగుతుందా, 5 ఆగుతుందా, 20 మందికి వెళ్ళిపోతుందా మనం చూడాల్సి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఎందుకు టీడీపీ కాన్ఫిడెన్స్ అంటే ఎమ్మెల్సీ గెలిచారు, పార్టీలో సంక్షోభం. రెండోది వెంకటరెడ్డి గారు ఇది ప్రజలేసే ఓట్లు కాదు కదా అన్నారు. వెంకటరెడ్డి గారు 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఆయన ప్రజలే గెలిచారు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అధికార పార్టీ సంక్షోభం ఉంది, ప్రధాన ప్రతిపక్షం చాలా విశ్వాసంతో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.